కాలుతున్నది ప్రతి మాపుడులో ఒక బండికి 2 రెట్లు బారట్లా కట్టుకొని దానపడిలోకి వచ్చినప్పుడే ఆనాడు ఒక తల్లి అన్నదేవి ఏమంట ఉన్నది అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర పచ్చని వృక్షాలను చూసి పందిరంట లోము లోవాలి నల్లటి రాళ్లకు నెరడంట మొక్కాలి ఒకవేళ తెల్లటి రాళ్ళ చూసి దేవుడంట మొక్కాలి ఆదిదాకా పూజలు కట్టాలి నాదా ఆదిదాకా నోమాలే కాసిలా కైముద్ద కలపాలి ఢిల్లీ దాకా నోమాలి ఢిల్లీలా దివ్య స్తంభం ఎత్తాలి అర్థం పడ్డ రాళ్ళ కంట పూజలు కడుతున్నారు నిలబడ్డ రాళ్ళకి నిలువు పూజ కడుతున్నారే అచ్చడి వృక్షాల చూసి పందిరంట వేసి ఇదే పర్వతం అంట నోము నోమి వ్రతాలు వేసి భగవంతుని సేవలలో చెయ్యవట్టే చెయ్యవట్టరా హాసిలాగా నోమి కాసిలా కై ముద్ద కలుపుతున్నారు ఢిల్లీలాగా నోమి ఢిల్లీలా దివ్య స్తంభం ఎత్తి రామ ఓ రామ అయ్యో జరవు రామ రామ ఓ రామ అయ్యో జరవు రామ వరదేవుడు మెచ్చాడాయే వరమోడి గట్టాడాయే వరదేవుడు మెచ్చాడాయే వరమోడి గట్టాడాయే వరదేవుడు మెచ్చాడాయే బలమోడి గట్టాడాయే వరదేవుడు మెచ్చాడాయే బలమోడి గట్టాడాయే అలా ప్రాణేశ్వర వరదేవుడు మెచ్చాడాయే వరమోడి గట్టాడాయే బలదేవుడు మెచ్చి సంతాన బలమోడి గట్టాడాయే
స్తంభం ఎత్తినము దేవుడు మెచ్చలేదు ప్రాణనాథ దేవుడు మెచ్చలేదు కొడుకు పుట్టిండు గాని బలగమెత్తి పాడమనకు అడవిలో సంతాన ఫలము లేదాయే ప్రాణేశ్వర అడవిల్ల లేని సాగు ఏర్పడదంటారయ్యా మన వంతు మీద మల్లువయ్యా మన ఏమి రాతలాయే నానా ప్రాణేశ్వర కలకల కలకలా కన్నీరు తీయవచ్చరా మఠమంటారు బాలం లేని ఇల్లు బాలంత గుళ్ళంటారయ్య ప్రాణనాథ